హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గూగుల్ పిక్సెల్ 7 సిరీస్లో ఉండే గూగుల్ కెమెరాని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలనేది చెప్తాను. గూగుల్ కెమెరా వీడియోస్ చేసి దాదాపు సంవత్సరాలు అవుతుంది కదా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఒక గూగుల్ కెమెరాని సజెస్ట్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో వర్క్ చేస్తుంది. అన్ని ఫోన్లలో అంటే నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని నేను టెస్ట్ చేశాను. ఇక అది వర్క్ చేస్తుందా లేదనేది మీరే చెప్పాలి. మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను చెప్పే సెట్టింగ్స్ని ఫాలో అయిపోండి. అయితే గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవడం కంటే ముందు నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. అవి మాత్రం క్లియర్గా వినండి. గూగుల్ కెమెరా నేను ఇచ్చేది అఫీషియల్గా గూగుల్ కెమెరా పోర్ట్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నది మాత్రమే ఇస్తాను. అంటే ఇది సేఫ్, 100% సేఫ్. అండ్ గూగుల్ కెమెరా మీ దగ్గర నుంచి ఒక 4 పర్మిషన్స్ తీసుకుంటుంది. కెమెరా, స్టోరేజ్, మైక్రోఫోను, అలాగే లొకేషన్. ఇవి 4 మాత్రమే తీసుకుంటుంది. మీ కాంటాక్ట్స్ కానీ మీ మెసేజెస్ కానీ ఇవేమీ తీసుకోదు. సో ఈ 4 పర్మిషన్స్ వల్ల మీకు జరిగే నష్టం అయితే ఏమీ ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో గూగుల్ కెమెరా ఇస్ సేఫ్ అనమాట. నేను మీకు మళ్ళీ చెప్తాను. దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఇదే చెప్తాను. మళ్ళీ కింద కామెంట్స్తో వచ్చి రాస్తూనే ఉంటారు ఇలాంటి డౌన్లోడ్ చేసుకోవద్దని చెప్పి. ద రెస్ట్ ఇక మీ ఇష్టం అనమాట. నేను లింకు మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్కి సంబంధించిన డౌన్లోడ్ ఫైల్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి, లేదంటే టెలిగ్రామ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి టెక్ ఫ్యాక్ట్స్ డిస్కస్ అని కొడితే మీకు మన ఛానల్ కనిపిస్తుంది. నియర్లీ 28,000 మంది ఉంటారు. ఆ గ్రూప్లోకి వెళ్ళి గూగుల్ పిక్సెల్ 7 కెమెరా నేను కోడ్ ఇస్తాను. ఆ కోడ్ ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈజీగానే ఉంటుంది. సో నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, మీరు గూగుల్ కెమెరా టెస్ట్ చేసేది మీరు మిడ్ రేంజ్ ఫోన్స్ మీదే ఎక్కువగా టెస్ట్ చేయండి. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద టెస్ట్ చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఎలాగూ కెమెరా ఆప్టిమైజేషన్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా బాగుంటాయి. ప్రాబ్లం వచ్చేది మిడ్ రేంజ్లో. సో మిడ్ రేంజ్లో కెమెరా ఆప్టిమైజేషన్ అనేది అంత గొప్పగా ఉండదు. కెమెరాస్ కూడా అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవు. సో అందుకని మిడ్ రేంజ్ ఫోన్స్ మీదే ట్రై చేయండి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి మీకు సాటిస్ఫాక్టరీగా వస్తాయి. అంతేగాని ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లో తీసుకెళ్ళి వేసి అక్కడ రిజల్ట్స్ సరిగ్గా రాలేదనుకోండి, తిట్టుకోకండి. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా నేను కొన్ని ఫోన్స్లో మాత్రమే టెస్ట్ చేశాను. అది కూడా మీరు నోటీస్ చేయండి. సింపుల్. ఫస్ట్ మీరు గూగుల్ కెమెరాని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సింపుల్ కెమెరా మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అక్కడ 4 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ 4 పర్మిషన్స్ ఇచ్చేయండి. దెన్ మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి క్లియర్గా మీకు వ్యూ ఫైండర్ కనిపిస్తుంది అనుకోండి, మీరు సేఫ్. మీ కెమెరా అనేది 100% మీ ఫోన్లో వర్క్ చేస్తుంది. మీకు ఇంటర్ఫేస్లో ప్రివ్యూ ఫోల్డ్ అంటే కెమెరా ప్రివ్యూ అనేది ఫ్రీజ్ అవుతుంది అనుకోండి, మీ ఫోన్లో అది కెమెరా పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ నుంచి విత్డ్రా అవడమే బెస్ట్. అండ్ పైన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఆటో వైట్ బ్యాలెన్స్ మోడ్ అని చెప్పి. ఇది ఖచ్చితంగా కొన్ని ఆన్లో ఉంటేనే కొన్ని కెమెరాస్లో రిజల్ట్ బాగుంటుంది, ఆఫ్లో ఉంటే ఇంకొన్ని కెమెరాస్లో రిజల్ట్ బాగుంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కంపెనీ అనమాట. మీరు వాడుతున్న ఫోన్ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఆన్ ఆఫ్ చేసుకొని 2-3 ఫొటోస్ తీసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆఫ్ చేసుకుంటే బెటర్గా ఉందా, ఆన్ చేసుకుంటే బెటర్గా ఉంది అనేది. అండ్ మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కెమెరా మోడ్స్ అని ఉంటుంది. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ స్టైల్లోకి వెళ్ళండి. గూగుల్ పిక్సెల్ 7 Pro అని పెట్టుకోండి. హార్డ్వేర్ లెవెల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆటో మోడ్లోనే ఉంచుకోండి. కొన్ని ఫోన్స్లో level 3 అని పెట్టిన కెమెరా టు API మోడ్ అనమాట. ఇది మీరు level 3 అని పెట్టినా, level 3+ పెట్టినా కొన్ని ఫోన్స్లో డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆటో మోడ్లో పెట్టుకోండి. సింపుల్, అన్నిట్లో వర్క్ చేస్తుంది. అండ్ బ్యాక్ రండి. కిందికి వస్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ ఎనబుల్ చేయండి. ఒకటి ఫోకస్ ట్రాకింగ్ ఆన్ పోర్ట్రేట్ మోడ్, 2 ఫోకస్ ట్రాకింగ్ ఆన్ ఫోటో అండ్ వీడియో మోడ్. ఫోకస్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫోటోస్ తీసుకునేటప్పుడు మన ఫేస్ని హైలైట్ చేయడం, మనం ఏదైతే సబ్జెక్ట్ని ఫోటో తీస్తామో దాన్ని హైలైట్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మళ్ళీ బ్యాక్ రండి. ఇంకొంచెం కిందికి వెళ్తే ఇక్కడ గ్రిడ్ టైప్ అని ఉంటుంది. 4:4 కానీ గోల్డెన్ రేషియో కానీ పెట్టుకోండి. అండ్ డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఏమన్నా డెవలపర్ లెవెల్లో మీకు ఏమైనా ఆప్షన్స్ తెలిస్తే పెట్టుకోండి. నేను కొన్ని చేశాను. ఆ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ కూడా ఇస్తాను. జనరల్గా అయితే ఇది బేసిక్ కెమెరా, అంటే దీంట్లో ఎలాంటి ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏమి యాడ్ చేయని రా కెమెరా అనమాట. పిక్సెల్ 7 Pro నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కెమెరా. సో అందుకని ఎలాంటి సెట్టింగ్స్ అవసరం లేదు. శాంపుల్స్ కూడా ఈజీగా వస్తాయి. ఫోర్స్ క్లోజ్ లాంటివి అయితే ఏమి లేవు. మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఫోన్లో కూడా నేను ట్రై చేశాను. ఎలాంటి ఫోర్స్ క్లోజ్ అయితే లేదు. ఈ కెమెరా అనేది స్నాప్డ్రాగన్ ఫోన్స్లోను అలాగే మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్లో 100% వర్క్ చేస్తుంది. నేను టెస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించేది కూడా నేను మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న ఫోనే. దీంట్లో అయితే 100% వర్క్ చేస్తుంది. సో అందుకని మీరు దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. లింక్ ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి షేర్ చేయండి. నేను తీశాను. దీంతో స్టాక్ కెమెరాతో తీసిన ఫొటోస్కి అలాగే నార్మల్ గూగుల్ కెమెరాతో తీసిన ఫొటోస్కి కొంచెం డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ముఖ్యంగా పోర్ట్రేట్ మోడ్లో మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇది ఇస్తుంది. డేలైట్ కండిషన్లో ఫ్లవర్స్ లాంటి వాటిలో కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
కెమెరా లింక్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, పండగ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. రిజల్ట్స్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లోను వీలైతే షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.